గ్లోబల్ ఆయిల్ సప్లైని కంట్రోల్ చేయడానికి ఏదైనా అదృశ్య శక్తి కుట్ర పన్నుతోందా? ప్రపంచ వ్యాప్తంగా అసలు ఏం జరుగుతోంది? ఒకేసారి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలన్నీ మంటల్లో కాలిపోతున్నాయి. వినడానికి కొంచెం భయంగా అనిపించినా ఇది నిజం. ఇది కేవలం కాకతాళీయమా, లేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడానికి ఎవరో ఆడుతున్న పెద్ద మైండ్ గేమా? ఈ మధ్య కాలంలో వార్తలు గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే ప్రపంచంలోని కీలకమైన ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీలు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. మొదట రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే, రష్యాలోని టూఅప్సే మరియు యారోస్లావ్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిందని వార్తలొచ్చాయి. సరే, అది యుద్ధం కాబట్టి టార్గెట్ చేశారనుకుందాం. కానీ అమెరికాలోని పోర్ట్ ఆర్థర్, ఆస్ట్రేలియాలోని గీలాంగ్ మరియు గ్లోబల్ ఆయిల్ సప్లైకి కేంద్రమైన సౌదీ అరేబియాలోని రాస్ తనూరా లాంటి అతిపెద్ద రిఫైనరీల్లో కూడా వరుసగా మంటలు చెలరేగాయి. ఇది విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా జరిగింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన రాజస్థాన్ లోని పచ్ పద్రా రిఫైనరీలో కూడా సరిగ్గా ఇదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. విడివిడిగా చూస్తే ఒక దగ్గర టెక్నికల్ ప్రాబ్లం అంటారు, మరో దగ్గర ప్రమాదం అంటారు, ఇంకో దగ్గర డ్రోన్ అటాక్ అంటారు. కానీ గ్లోబల్ మ్యాప్ లో ఇవన్నీ పక్క పక్కన పెట్టి చూస్తేనే అసలు అనుమానం మొదలవుతోంది. ఆయిల్ రిఫైనరీలు అనేవి ఈ ఆధునిక ప్రపంచానికి గుండెకాయ లాంటివి. ఇవి ఆగిపోతే గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇన్ని దేశాల్లో ఇంత కీలకమైన చమురు కేంద్రాల్లో ఒకేసారి ప్రమాదాలు జరగడం చూస్తుంటే గ్లోబల్ ఆయిల్ సప్లైని కంట్రోల్ చేయడానికి ఏదైనా అదృశ్య శక్తి కుట్ర పన్నుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి మీకేమనిపిస్తోంది? ఇవన్నీ నిజంగానే యాక్సిడెంట్స్ అంటారా, లేక ఎనర్జీ సప్లైని దెబ్బతీసే పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ మిస్టరీ గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.